తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికీ ఈ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పత్తిపాడు గ్రామంలో సుమారు 21 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు టీడీపీ అటు జనసేన పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సుమారుగా 6 లక్షల మంది దాకా హాజరవుతారని సభకు అంచనా వేస్తున్నారు. ప్రియా, సభా ప్రాంగణంకి కొద్ది దూరంలోనే 2 హెలీప్యాడ్లని నాయకులు సిద్ధం చేశారు. ఒకటి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక హెలీప్యాడ్ ఉపయోగిస్తుండగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి మరొక హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. ఈ తెలుగు జన విజయకేతనం సభకి ఇప్పటికే లాయర్లు జేఏసీ తమ మద్దతు ప్రకటించారు. మనతో లాయర్లు జేఏసీ సభ్యులు ఉన్నారు. మాకా శ్రీను, ఏంటి లాయర్లు జేఏసీకి అసలు పొలిటికల్కి ఏంటి సంబంధం? సార్, మేము పొలిటికల్ కాదండి, ఇక్కడ ప్రజల తరపున పోరాడుతున్నాం మేము. ఎందుకంటే గత 75 రోజులుగా రాష్ట్ర స్థాయిలో 60,000 మంది న్యాయవాదులు నిరసన తెలియజేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది చీకటి చట్టం. ఇది ప్రజల ఆస్తులను కాజేసి రాజకీయ నాయకుల చేతిలోనో లేదా భూస్వాముల చేతిలోనో పెట్టే పరిస్థితులు ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేయమని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి రాష్ట్ర జేఏసీ తరపున మేము ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్మడిగా జరిగే మీటింగ్లో మేము ఒక రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ చేత మేము ప్రమాణం చేయించుకుని ఈ పార్టీ వచ్చినట్టయితే మాత్రం ఈ చట్టాన్ని రిపీల్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మేము పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ లోపుగా కానీ వైఎస్ఆర్సీపీ కానీ బుద్ధి తెచ్చుకుని వాళ్ళకి ఏమైనా ప్రక్షాళన చేసుకునే వాళ్ళు కానీ ఈ చట్టాన్ని రిపీల్ చేయకపోతే వాళ్ళని కుర్చీ మడత పెట్టి వాళ్ళ యొక్క గద్దె దించేదాకా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని లాయర్లు సత్తా ఏంటో చూపించి లాయర్ల యొక్క ఐకమత్యాన్ని చాటడానికి మేము ఇవాళ సిద్ధపడ్డాం. ఇక్కడ ఈ డయాస్కి పక్కనే లెఫ్ట్ సైడ్లో ఒక రెడ్ కార్పెట్ వేసి న్యాయవాదులు ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయవాదులు అందరూ కూడా పాసులు తీసుకుని ఇక్కడికి వచ్చి అక్కడ దగ్గర నుంచి వాళ్ళని అందరినీ కూడా వీక్షించడానికి కూడా ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని కల్పించారు.